సహోదరులకి మన ప్రభువును రక్షకుడగు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రండి వాక్య భాగంలోనికి వెళ్దాం. దేవుని ఎదుకు వచ్చి ఆయన వాక్యం ద్వారా మనము మన జీవితాన్ని దేవుని మార్గంలో పెట్టుకుందాం. ఇక 4వ అధ్యాయము 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. మరొక పర్యాయం చదువుతాను, దయచో శ్రద్ధగా వినండి. అవకాశం ఉన్నట్లయితే వాక్యమును తెరిచి నాతో పాటు మీరును చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, 212వ పేజీ. స్నేహము దేవునితో వైరమని ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అగు. ఈ మాట దేవుడు మన కొరకై దీవించి వివరించును గాక. ఆమెన్. ప్రేమ సంగమా, ఈ దేవుడు తన వాక్యము ద్వారా సహజముగా కూడా కుటుంబాలలో కొంతమందితో, బంధువులలో కొంతమందితో స్నేహం కలిగి ఉంటాం. ఉద్యోగాలు చేసే చోట కొంతమందితో మనం స్నేహబంధం కలిగి, ఇంకా చేతి వృత్తి పనులు ఎక్కడైనప్పటికీ కూడా కొన్ని స్నేహాలు కలిగి ఉంటాం. అయితే కొన్ని స్నేహాలు మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాయి. కొన్ని స్నేహాలు మనలను సమాజంలో నవ్వులు పాలు. చాలా మంది విషయంలో చాలా జాగ్రత్త పడతా ఉంటారు. కూడా మనలో కూడా చేరుకుంటారని భయపడతాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. ఏమనంటే, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురో. బైబిల్ గ్రంథంలో ఉందండి ఆ మాట. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురో. దేవుని కుమారులంటే సహవాసమునకు వచ్చి, మందిరమునకు వచ్చి, అందరితో ఉండి, దేవునికి ప్రార్థన చేసి, పాటలు పాడి, వాక్యము చదివి, అవకాశం ఉంటే వాక్యము తెలియపరిచి, ఆయన పరిచర్యలో మేము ఉన్నామని చెప్పుకుంటే సరిపోదు. ఇక్కడ స్పష్టంగా రాయబడతా ఉంది, దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. మన సొంత నడక కాదు, మన సొంత జ్ఞానముతో నడిచేది కాదు, సొంత తెలివితేటలతో నడిచేది కాదు. అది దేవుని పిల్లలు అనబడదు. దేవుని పిల్లలు అనబడాలంటే దేవుని ఆత్మ చేత నింపబడాలి, ఆయన ద్వారా నడిపింపబడాలి. వారు మాత్రమే దేవుని కుమారులని రాయబడి ఉన్నది. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనము మన స్నేహము గురించి దేవుడి రాత్రి మనకి బోధిస్తూ ఉన్నాడు. యాకోబు పత్రికలో స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ఏంటంటే,
ఈ లోక స్నేహము దేవునితో వైరము. మొట్టమొదటిగా మనం ఎవరు అనుకున్నాము? దేవుని పిల్లలం అనుకున్నాం. దేవుని పిల్లలమైనటువంటి మనము ఎవరితో స్నేహము చేయాలి? దేవునితో చేయాలి. అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. నీవు ఉద్యోగం చేయొచ్చు, దేవుని యొక్క సేవ చేయొచ్చు, లేక నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు పొజిషన్లో ఉండవచ్చు. నీవు నేను దేవుని బిడ్డ మాట దేవుని పరిచయం మాట దేవుని పిల్లల పరిశుద్ధులు కూడా పరిశుద్ధులుగా ఉండని దేవుడు హెచ్చరిస్తున్నాడు. వాడిని తెలియజేస్తున్నాడు. నీవు మతంలో వచ్చు, ఏ ప్రాంతం పిల్లల గుర్తు వ్యాపన తమ్ముడా, ప్రైజ్లో చెల్లెలా, వందనాలక్క, వందనం. ఏ విధంగా ఈ రాత్రి దేవుడు రా సోదరి, జనాల ముందు మనం మంచిగా కనపడవచ్చు, జనాల ముందు మనము చాలా గొప్పవారం అని పిలిపించబడవచ్చు. మన రహస్య జీవితము దేవుడు చూస్తూ ఉన్నాడు. మనము ఈ లోకములో ఎలాంటి స్నేహాన్ని కలిగి ఉంటున్నామో, ఎలాంటి స్నేహితులను కలిగి ఉంటున్నామో, మన స్నేహము చివరికి ఎక్కడికి నడిపిస్తూ ఉన్నదో, నీ భార్య నా భార్య, నీ భర్త నా భర్త, నీ తల్లిదండ్రి నా తల్లిదండ్రి, నీ అన్నదమ్ములు నా అన్నదమ్ములు, మన వారు ఎవ్వరు చూడకపోవచ్చు. మనల్ని ఆత్మీయ ఆహారముతో నడిపిస్తున్న మన సేవకుడు చూడకపోవచ్చు. మన యొక్క విశ్వాసులు, మన యొక్క తోటి సహోదరి సహోదరులకు తెలియకపోవచ్చు. దివారాత్రములు మనల్ని చూస్తున్నవాడు గమనిస్తూ ఉన్నాడు. చాలా మంది మేము దేవుడి బిడ్డలమని అనుకుంటారు, కానీ పేరుకే సమాజంలో చూస్తే వారు మాట్లాడే మాటలు, వాళ్ళ ద్వంద్వార్థాలతో మాట్లాడే నవ్వులు, ఆ మాటలు, ఆ చూపులు, ఆ ఉద్దేశాలు ఎంత భయంకరంగా ఉంటూ ఉన్నాయి. దేవుడికి ఎంత రోత పుట్టిస్తా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, యాకోబు పత్రికలు అంటా ఉన్నాడు, ఈ లోక సంబంధమైన స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరగరా? నా బిడ్డలారా, నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు చేస్తున్న స్నేహము నాకు విరుద్ధమయ్యా, విరుద్ధమమ్మా. కాబట్టి ఎప్పుడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో, చెయ్యాలని ఆశపడుతున్నాడో, చెయ్యాలని తాపత్రయం చెందుతున్నాడో, తహతహలాడిపోతున్నాడో, పెళ్ళి అయ్యేవాడు ఉంటాడు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు. ఈరోజు మా గ్రామంలో ఒక మరి పెళ్లికి వెళ్ళి వచ్చామండి. ఇందాకే 5:30 అయింది వచ్చేళ్ళకి వెళ్ళొచ్చాము. ఆ పెళ్లి కూతురు యొక్క ఆశ ఏంటి? రేపటి దినాన పెండ్లి కుమారుడి దగ్గర, నా కాబోయే భర్త దగ్గర నా యొక్క పెళ్లి ఎలా ఉంటుందో ఆశ. ఆశ ఎంతో 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 ఆశతో ఎదురు చూస్తామంటాం. నూతన బంధం గురించి, నూతన జీవితము గురించి. అయితే దేవుడు అంటున్నాడు, ఈ లోకమును స్నేహము చేయగోరువాడు, ఈ లోకాన్ని స్నేహం చేయాలని, లోకంలో ఉన్న వాటిని హత్తుకోవాలని ఎవడైతే ఆశపడుతూ ఉన్నాడో వాడు దేవునికి శత్రువు. ఎవరికి? దేవునికి. ఉదయం సాయంత్రం ప్రార్థన చేస్తామే, ఉదయం సాయంత్రం పాటలు పాడతామే, ఉదయం సాయంత్రం ఆయన వాక్యం చదువుకుంటామే, ఆ దేవుడు
వాడి వాడి వచ్చి కింద అలా అనుకుంటేమో ఈ అనుకున్నట్లయితే శత్రువుల మీద నుంచి ఏది వారు కదా ఆయన మార్చుకున్నారు. ఒకసారి ఆలోచించుకుందాం. తిమోతికి రాసినటువంటి తిమోతి 5:2 వచనంలో పరుపాపములు పాలివాడవై ఉండకము నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకోము. ఉండాలి ప్రియమైన వాళ్ళారా. దేవుని మనము మాత్రమే కాక ఇతరుల యొక్క పాపముల విషయంలో మనము పాలువారమై అధ్యాయంలో ఒక మాట రాయబడతా ఉంటది. సామెతల గ్రంథము 1వ అధ్యాయములో 10వ వచనము, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకొను, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీరుటకై పొంచియుందుము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగియుందుము, పాతాళ మనుషులను మృంగినట్లు వారిని జీవంతోనే మృంగివేయుదుము, సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పున్నప్పుడు ఒప్పకమో. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందుము, నీవు మాతో పాలివాడివై ఉండుము, మనకందరికి సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకో. ఎవరు చెప్తున్నాడు? దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఎవరి గురించి? పాపుల గురించి, ఇతరుల గురించి. వారు నిన్ను ప్రేరేపిస్తారు. చేసే తప్పేం కాదు, నువ్వు కూడా చేయి, ఏం కాదు, ఇది కొంచెం తాగు, ఎలా ఉంటుందో చూడు, మాట్లాడు, బాగుందో, మీనింగ్ ఎంత బాగు. జ్ఞాపకం అండి, జ్ఞాపించుకోండి. పాపులు వారు
నావేం అన్నాడు? నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె ఖాళీతో తిరిగే లేదు అని అంటారయ్యా. అలాంటి పరుల పాపంలో నువ్వు పాలువాడు వేయకుండా నువ్వు జాగ్రత్త పడని తిమోతికి రాసిన పత్రిక. పరిస్థితులు ఈ విధంగానే ఉంటాయి. మనము పాపపు స్నేహాన్ని కలిగి ఉండినట్లయితే జాగ్రత్త ద్వారా యోహాను నైనను మింపి కలిగిద్దాడు. నువ్వు ప్రేమి అనేవాడని చెప్తూ నువ్వు ఇష్టపడి చెప్పాలి. మనము ఇష్టపడము దాని నేనును ప్రేమించొద్దంటున్నాడు. ఎవడైనా లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఎందుకు ఉండదంటే లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఏమన్నా శరీరానికి సంబంధించిన ఆశ, నేత్రానికి ఇవి లోకంలో ఉంటాయంటండి. మంచి ఏం తక్కువ నా కడుపుకి నా అందా నా శరీరమినొచ్చు నేత్ర మనం ఉండలేము. నేత్రాలతో చూచాము. లోకాన్ని తగ్గించిపోతుంది. నా సహోదరా, ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే లోక స్నేహము గతించిపోతూ ఉన్నది, తాత్కాలికమైనది. కనుక ఈ లోక స్నేహముతో మనం ఉండకూడదు. పరుల పాపములో మనము పాలివారమై ఉండకూడదు. పాలివారమై ఉండకుండా ఏం చేయాలి అంటే మనకి మనము పవిత్రుడిగా ఉండినట్టు చూచుకోవాలి. పవిత్రత కలిగి మనకు మన పవిత్రులు
నీ వాక్యాన్ని కొత్తగా చూచుకొచ్చానే కదా. దేనిని బట్టి? ఆయన వాక్యమును బట్టి, ప్రతి బట్టి ఆ మాటని జాగ్రత్తగా చదువుకుంటూ మన జీవితంలో ఆ విధంగా ఉన్నామా లేదా అని సరి చేసుకొనుట చేతనే కదా. అందుకనే అదే 119:11 రాయబడి ఉంటది, నీట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని ఎదుట పాపము చేయకుండా ఉండాలంటే మన హృదయాలలో ఏముండాలా? లేక దేవుని వాక్యమా? మన హృదయాలలో ఏముంటుంది? ఆలోచన చేయండి. హృదయం దేనితో నింపబడి ఉన్నదో దాని ద్వారానే నోరు మాట్లాడింది. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎవరిని మనం మోసపరచాల్సిన పనిలే, ఎవరిని మనము భ్రమపరచాల్సిన పనిలే. దేవుడు మన నిజస్థితిని చూస్తూ ఉన్నాడు ఈ సమయంలో. దేవుడు మన ఉద్దేశాలను ఎరుగుతూ ఉన్నాడు ఈ సమయంలో. దేవునికి బిడ్డ ఉంటున్నామా లేక దేవునికి శత్రువుగా ఉంటూ ఉన్నామా? ఈ రాత్రి ఈ సమయమున వాక్యం వింటున్న మనము మన జీవితాలను అయిన స్థితిలో ఉంచుకొనులాగున్న ఆయన మాటల్ని మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. దేవుని ఎదుట పాపము చేయకుండానట్లు నా ఉంచుకొని ఉన్నానని 119 రాయబడతా ఉంది. మన హృదయంలో ఆయన యొక్క వాక్యం ఉన్నట్లయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, పాపం అనే చెట్టు పెరగదు. ఎందుకంటే వాక్యం అనే ఖడ్గముతో ఆ పాపం అనే కొమ్మల్ని నరికి వేస్తాం, చివరికి చెట్టును కూడా నరికి వేస్తాం. ఎప్పుడైతే మన హృదయంలో ఆయన వాక్యము లేకుండా పోతుందో అప్పుడు పాపం అనే చెట్టు పెరిగి పెద్దదై చివరికి మనలను కప్పివేసి మనలను నాశనానికి తీసుకువెళ్తాది. అలా కాకుండా మనం పవిత్రంగా ఉండినట్లయితే, మెలకు కలిగి ఉండినట్లయితే, లోబడి జీవించినట్లయితే, నిజముగా ఆయన బిడ్డలమైనట్లయితే నిత్యము మన హృదయములో ఆయన మాటలు ఉంటాయి. ఏదైనా సాతానుడు శోధిస్తే, అలనాడు యేసు ప్రభువుని కొండ మీదకి తీసుకువెళ్ళినప్పుడు నాకు మ్రొక్కు అన్నాడు సాతానుడు. ఇవన్నీ నీకు ఇస్తానన్నాడు. దేవుడు వెంటనే ఏం చేశాడు? వాక్యం ద్వారా మాట్లాడాడు సాతానుడితో. అవునా కాదా? మరి నీవు నేను ఎందుకు వెంటనే ఆ పాపం మన దగ్గరకు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఒక్కసారి నెవన వేసుకొని, ఛీ సాతానా పో పక్కకి, ఇది దేవుని చిత్తాన్ని నెరవేర్చేది కాదు, దేవుని ఉగ్రత నా మీదకి వస్తుంది, వద్దు అని ఎంతవరకు నీవు దాన్ని దూరం చేసుకుంటున్నావు? ఆలోచన చేయి. నీకు నవ్విస్తుందని, నీ సంతోష పెడుతుందని, నీకేదో కలిసి వస్తుందని, నీకేదో మంచి జరుగుతుందని దానితో నీ హృదయం పెనవేసుకున్నట్లయితే, దానితో నీ స్నేహాన్ని పెనవేసుకున్నట్లయితే, నీ జీవితాన్ని పెనవేసుకున్నట్లయితే అది ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? నాశనం తీసుకువెళ్తుంది. దేవుని ఉగ్రతకు బలిస్తుంది. దేవుని ఉగ్రత నిలిచి ఉంటది. ఆ ప్రియ దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబడుతున్నటువంటి నా సహోదరి సహోదరులారా, ఈ సమయాన్ని ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలించుకో. బైబిల్ మొత్తం తెలిసి ఉండొచ్చు, బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ ఏ వచనాలు ఉన్నాయో తెలిసి ఉండొచ్చు. తెలిసి ఉండటం ముఖ్యం కాదు, కానీ పాపం మన హృదయంలో లేకుండా చేసుకునేలాగా దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవటం చాలా ప్రాముఖ్యము. ఎంతవరకు దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకొని మనం పవిత్రులుగా వండుకున్నట్లు చూసుకుంటున్నాం. ఆయన వాక్యాన్ని చదివి వదిలివేయటం కాదు, కానీ వాక్యానుసారంగా మన హృదయంలో భద్రం చేసుకొని ఆ వాక్య ప్రకారం ఎంతవరకు మనం జీవించగలుగుతున్నాం? ఈ లోకపు చేష్టలు మన జీవితంలో ఫలించకుండా ఉండునట్లు ప్రభువులో ఎంతవరకు మనము ఆయనకు లోబడి ఫలించే వారిగా ఉంటున్నాం? ఆది చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి మనకు కనపడతా ఉంటాడు. ఆది కాండము 19వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఒక సేవకుని దగ్గర పెరిగిన వాడు, ఒక దేవుడి కుమారుడి దగ్గర పెరిగిన వాడు, ఒక దేవుడి కుమారుతో సహవాసం కలిగి ఉన్నవాడు, అన్ని గమనించిన నుంచి దూరంగా తొలగిపోయిన తర్వాత అతని యొక్క జీవన స్థితి, అతని యొక్క వ్యక్తిగత పరిస్థితి, అతని ప్రార్థనా స్థితి,
అతని యొక్క ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన స్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆది కాండము 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ మనకి ఒక వ్యక్తి కనబడుతూ ఉంటాడు. ఎవరయ్యా గారు? ఎవరంటే అబ్రహాము యొక్క తమ్ముడు. లోతు స్థితి గమనించినట్లయితే ప్రియమైన వారలారా, అబ్రహాముతో ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు. అబ్రహాము నుండి దూరంగా కంటికి ఇంపైన దాన్ని కోరుకున్నాడు, అక్కడికి వెళ్ళాడు. కానీ అబ్రహాము దగ్గర ఉన్నప్పుడు తన స్థితి ఏంటి, అబ్రహాముకు దూరంగా ఉన్నప్పుడు తన యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది అని ఏనాడు కూడా ఆలోచన చేసిన వ్యక్తిగా లేడు. చివరికి దేవుని యొక్క ఉగ్రతను కొని తెచ్చుకున్న వారిలో కూడా లోతు తన కుటుంబం ఉంటూ ఉంది. మీరు గమనించారా? సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయాలని దేవుడు దిగి వచ్చాడండి. సొదొమ గొమొర్రా పట్టణాల్లో లోతు కుటుంబం లేదా అంటే ఉంది. అనగా వారు కూడా హిట్ లిస్ట్ లో ఉన్నారు. వారిని కూడా చంపివేయడానికి సిద్ధపడ్డాడు దేవుడు. ఎందుకంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 5:22 మనం అనుకున్నాం కదా, పరుల పాపంలో పాలివాడవై ఉండకమో. లోతు చేసినట్లయితే పరుల పాపంలో పాలివాడై ఉంటూ ఉన్నాడు. స్వతహాగా తనకు తాను తన కుటుంబము కూడా పాపపు స్థితిలోనే ఉన్న స్థితిగా ఉంటూ ఉంది. ఎందుకంటే తన యొక్క జీవితాన్ని చదువుతూ ఉన్నప్పుడు అవన్నీ తేట తెల్లమవుతా ఉన్నాయి. వాయావరసలు లేని బిడ్డలుగా ఉంటున్నారు ఆడపిల్లలు ఇద్దరు. భార్య చూచినట్లయితే లోకానుసారమైన భక్తి జీవిస్తా ఉంది. లోక నగలకు సంబంధించి లోక భోగాల విషయమై తనకు కావలసిన అన్ని భర్తని లెక్క చేయకుండా తనకి ఏది కావాలో తన మనసు వాచ్య అవన్నీ తీసుకుంటా ఉంది, అవన్నీ కూడా నెరవేర్చుకుంటా ఉంది. ఈ లోతు కుటుంబం ఎలాంటి కుటుంబం ఒకప్పుడు అంటే దైవ సంబంధమైన కుటుంబమే. మరి ఇప్పుడు ఎందుకు ఇలా ఉందా అంటే దేవుని సన్నిధి దూరం అయిపోయారు. వారు దేవుని పిల్లలే, కానీ దేవుని ఆత్మ చేత నడిపింపబడిన స్థితిలో వారు లేరు. కనుక ఆ కుటుంబం ఈ లోతు ఆ ఇద్దరు దేవదూతలు అతని దగ్గరికి మర్యాద చేయటం అని చేస్తా ఉన్నాడు. అన్ని ఉండయ్యా రేపు ఉదయాన్ని పోదురు అంటూ ఉన్నారు. ఆ టైంలో ఆ పట్టణంలో ఆ ప్రాంతంలో వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందయ్యా అంటే పసిబిడ్డల శరీర కలిగి పాపపు యొక్క ఆలోచనలు కలిగి స్థితిలో వారు ఉంటూ ఉన్నారు. నాలుగులో వారు పడుకోక మునుపు ఆ పట్టణస్థులు అని రాబడింది. పట్టణస్థులు అండి అంటే పట్టణ అనగా సొదొమ మనుష్యులు మొదటిగా, 2 బాలురును, 3 వృద్ధులును, తర్వాత ప్రజలందరూ నలుదిక్కల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి మేము ఈ దినాన పాపము చేయాలి. ఎంత ఘోరమైనటువంటి చూడండి, దేవుడు ఎంతగా ఇబ్బంది పెడుతున్నారు వీరు. అనగా లోతు ఎలాంటి పరిస్థితుల్లో తన యొక్క జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు అంటే వీళ్ళందరి మధ్యలో వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. నిజంగా దేవుని సువార్త వారికి చెప్పినట్లయితే వారిలో కొంతమంది అయినా మారరా? లోతుగా ఉన్నట్లయితే లోతు ఉన్నట్లయితే మార్చుకోలే. అనగా ఆ విషయంలో అతను సక్సెస్ కాలేకపోయాడు. చివరికి ఈ సొదొమ తన ఇద్దరు కుమారులు రప్పించి బయటికి పంపిస్తా ఉన్నప్పుడు కూడా ఈ లోతు ఎంత సోమరిపోతో
ఎంత అశ్రద్ధ కలిగిందో ఒక మాటలో అర్థమవుతా ఉంది. 17వ వచనం చదువుదాం. 19వ అధ్యాయం 17వ వచనం. ఆ దూతలు తరువాత ఆయన, నీ ప్రాణము రక్షించున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్ము అని చెప్పగా ఏమంటామన్నాడు? వెలుపలకు తీసుకొచ్చారండి వారిని. దేవుడు వచ్చిన వాళ్ళు కూడా చూసినట్టయితే వాళ్ళు లేట్ చేస్తున్నారు. ఉన్న పలంగా నువ్వు బయటికి పోరా అంటే, పోదాంలే, వెళ్దాంలే, అప్పుడేనా వచ్చి ఏమి చేయలేక అబ్రహాము యొక్క ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని వారి పట్ల కనికరం కలిగి, ఆ ముందు వచ్చిన వాళ్ళు రాయబడి ఉంటది, కలిగి వారిని వెలుపలకు తీసుకువచ్చి చెబుతున్నారు వాళ్ళతో ఏమనంటే, నీ ప్రాణంలో పారిపో, నీ వెనుక చూడకము, నీ మైదానంలో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతముకు పారిపోమని చెప్పగా లోతు ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, అలా కాదయ్యా, ఇలాగు కాదయ్యా, అట్టయితే దేవుడు ఒక పని చేసి నువ్వు పోరాకులు చెప్పే మనిషి ఏం చేయాలి? ఇలాంటి వాడిని ఈ గొంతు తెరవరాదయ్యా, తెరిస్తే ఒక అడుగు నన్ను బయట వేయరాదయ్యా, అప్పుడు వస్తా. నువ్వు వాడు పరిగెత్తుకున్నాడు ప్రాణానికి, వాడికి జాగ్రత్త లేదండి. వాడి యొక్క జీవితం ఎంత పాప పరిస్థితిలో ఉన్నాడంటే, ఎంత అసమర్థ పరిస్థితిలో ఉన్నాడంటే, లోతు పేరుకి క్రైస్తవుడే, సోమరి, తన గొప్ప సోమరీయుడు, యోనా కన్నా మరి ఘోరమైన పరిస్థితి. కాదు ప్రభువా, ఇదిగో నీ కటాసుని ప్రాణమును రక్షించుట వలన నీవు నాయ కనపరిచిన నీ కృపను గణపతి పర్వపించుకొని పోలేను, ఈ చచ్చిపోదునేమో. ఎంత అల్ప విశ్వాసం, ఎంత చేతగానితనము! ఈ మాటలన్నీ 20వ వచనంలో ఏమంటాడు తెలుసా? ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నేనక్కడికి తప్పించుకొని పోనిమ్మో, అది చిన్నది గన నేను బ్రతుకుదునని చెప్పి నీవు చెప్పినది ఈ ఊరు నాశనం చేయను అంటే అర్థమేంటి? లెక్క నాశనం చేయాలని, నాశనం ఈ విషయంలో నీ మనవి నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనను. అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడెను. సోయరు అనగా ఊరు అనగా చిన్నది. దేవుడు వాడిని రక్షించాలని, వారి కుటుంబాన్ని రక్షించాలి, దేవుడు ఎంతో ఆలోచనతో వచ్చి తన కుటుంబాన్ని రక్షిస్తున్నప్పటికీ కూడా వారిలో, వారి జీవితంలో ఉన్న ఏ విధంగా బంధించాయో, ఏ విధంగా వారి యొక్క కుటుంబంలోకి లోక స్నేహము, లోక పాపాన్ని వారు అనుమతించారో, వారి వ్యక్తిగత జీవితాలలో లోకము ఎంతగా పాతుకుపోయిందో ఒక్కసారి మనం ఆలోచన చేయాలా? లోతు లాంటి లోబడ మనస్సు లేదు, పేరుకి. ఇంకా ముందుకు చూసినట్లయితే 20 భార్య అతని వెనుక నుండి చూచి ఉప్పు స్తంభమైపోయాను. మరి ఒక క్రైస్తవుడు భార్య, ఆమె క్రైస్తవ స్థితి, లోతు భార్య పరిస్థితి ఉప్పు స్తంభము. రాకపోయింది. అలాంటి స్థితి మన కుటుంబం
ఆలోచన చేయండి. ఇంకా కిందకు పోయినట్లయితే ఇంకా భయంకరమైన ఘోరము. పిల్లలే వాయా వరుసలు లేకుండా తండ్రితో పాపం చేయటం. ఎంత కుటుంబమో, మళ్ళీ క్రైస్తవ కుటుంబమే. ఈ క్రైస్తవ కుటుంబాన్ని ఏమి నాశనం చేసిందా అంటే లోక స్నేహమే, భోగాలే, నేత్రాసే, శరీరాసే, జీవపుడంబమే వారిని చేతగానోలు చేసింది. వారి జీవితాన్ని నాశనం. నా సహోదరి ఈ సమయాన నీవు నేను మనం తప్పించబడాలంటే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని ఎదుట మనం పాపమ్మ చేయకుండా ఉన్నట్లు హృదయం వాక్యము లోతు అయితే లోతు కుటుంబాన్ని కూడా నాశనం చేయాల్సిన పరిస్థితి నుంచి బయట వేసింది ఏందో తెలుసా? లోతు యొక్క అన్న యొక్క ప్రార్థన లోతు కుటుంబాన్ని విడిపించినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితం నిజంగా ఆత్మచేత నడిపింపబడుతున్నామా, లేక మనము దేవుడి పిల్లలమనే ముసుగులో ముందుకు నడిచే వారిగా ఉంటున్నామా? ఆలోచన చేయి. ఇంకొక చిన్న తెలియజేసి నేను ముగించబోతూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చినట్లయితే మనం ఒక కుటుంబం ఉంటూ ఉంది. ఆ కుటుంబం పెద్ద కుమారుడు ఉంటూ ఉన్నాడు, చిన్న కుమారుడు ఉంటూ ఉన్నాడు. 11వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం గమనించినట్లయితే చిన్నవాడు తండ్రి ఉన్నాడు. తనకు కలిగినదంతయు కూడా అమ్మి వేసుకొని ఎంతో ఇబ్బంది పడ్డాడు. దుర్వ్యాపారం చేసి మొత్తం పోగొట్టుకున్నాడు. తన జీవితంలో కరువు వచ్చింది. అప్పుడు బుద్ధి వచ్చి ఆ బిడ్డ అంటూ ఉంటాడు, భోజనం సమృద్ధిగా కలుగుతూ ఉన్నది, నా తండ్రి అంటే అనేక మంది సంతోషంగా ఉంటూ ఉన్నారు. ఇంటిని వదిలి నేను ఈ పాపం లేని ఈ విధంగా నాశనాన్ని నాకు నేనే కొని తెచ్చుకున్నాను. ఇంకా నాలో ప్రాణం ఉన్నది. ప్రాణం ఉండగానే నా తండ్రి దాసుడానికి నేను ఇష్టపడుతున్నానని తగ్గించుకున్నాడు. తగ్గించుకొని ఎప్పుడు వెళ్ళకున్నాడో తన తండ్రి ఎదుట తండ్రి ఎవరైతే ప్రేమించి తాయిగా కాకుండా కుమారునిగా స్వీకరించి ఆ కుమారుడికి గొప్ప విలువనిచ్చినట్లుగా చూస్తున్నాం. నా సహోదరి, నా సహోదరుడా, ఈ వాక్యం వింటున్న మనము నిజముగా దేవుని బిడ్డలమేనా? దేవుని పిల్లలమైనట్లయితే ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయి. నీ ఇంట దేవుడికి వ్యతిరేకంగా ఏం నడుస్తున్నా కూడా ఏమి చేతగాని ఉంటున్నావంటే దేవుడికి అధిష్టం. లోతు తన భార్యను ఖండించలేకపోయాడు. తన పిల్లల్ని సరైన విధానంలో తాను సరైన విధానంలో లేని స్థితిలో ఉంటూ ఉన్నాడు. చేసుకున్నాడు. చేతగాని తనం ఏమైంది అంటే భార్య ఉపస్తంభమైంది, పిల్లలు పాప స్థితిలో ఉన్నారు, దాని యొక్క సాక్ష్యం తారుమారిపోయింది. ఈ కూడా భార్య ఏదో చేసుకోబోతుందిలే, వదిలే, ఏదో చేసుకొని పోతున్నారు, వదిలే, నేను ప్రార్థన చేసుకుని స్తుతి హల్లెలూయా అంటే సరిపోతుందా? నా సహోదరి సహోదరుడా, బాధ తెచ్చుకుంటూ ఉన్నాడు దేవుడు. కారణం నీ నా వ్యతిరేకత అనేక పర్యాయాలు తన వాక్యం ద్వారా మనతో బోధిస్తున్నప్పుడు కూడా ఇంకా లోబడలేకపోతున్నాం. యెషయా గ్రంథంలో రాయబడుతుంది 1వ అధ్యాయంలో, లోబడనల్లని ప్రజలారా మీకు శ్రమ. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. సహోదరి సహోదరుడా, ఎటు చెప్పుకోలేక భూమికి చెప్తూ ఉన్నాడు దేవుడు. లోతు పరిస్థితి అలాగుంది.
తప్పిపోయిన కుమారుడు దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడు కావాలా? ఈ లోక భోగాలు కావాలా? దేవునితో లోక స్నేహం కావాలా? దేవునితో పరలోకంలో బంగారు వీధిలో నడవాలని ఆశపడుతున్నావా? దేవునికి వాక్యంగా విరుద్ధంగా జీవిస్తూ ఈ లోక సంబంధమైన బంగారాలు, వెండులు, విలువైనవి తగిలించుకొని లోకంలో ఊరేగాలనిపిస్తుందా? ఆలోచన చేద్దాం. ఈ రాత్రి, ఈ సమయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లోక స్నేహం మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. యోహాను పత్రికలో కూడా రాయబడింది, ఈ లోకము దాని ఆశలు గతించును, ఆయన చిత్తము జరిగించు వాడే నిలుచును అని. కనుక ఈ వాక్యం వింటున్నాం మనము అబ్రాహం వలె దీవించబడాలని, లోతు వలె ఉండక మనము తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే ఒకవేళ తప్పిపోయినప్పటికీ కూడా మరలా తప్పు తెలుసుకుని దేవుడు ఎదుకు వచ్చాడు. స్థితిని మార్చుకొని దేవునితో స్నేహాన్ని కలిగి, దేవునితో బంధాన్ని కలిగి, దేవునితో మన యొక్క జీవితాన్ని కొనసాగించే వారిని గాను, ఆయన ఆత్మతో నడిపింపబడే దేవుని పిల్లలముగా ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఆ విధంగా మనమందరం ముందులకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.